వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసు నామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసు నామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థిద్దాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. మీ కృపా వర్షము మాపై అనుగ్రహించమని అడుగుతున్నాము. దేవా, సకల సృష్టికి కర్తవు నీవు, నీ బిడలము మేము. ఎంత ఆధిక్యత, ఎంత ఆధిక్యత! ఈ ఆధిక్యత భూమిపై కనపరుచుము. మా ప్రేక్షకులను ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరం యేసు నామమున మహిమలో తీర్చుము. వారి వ్యక్తిత్వాలను క్రీస్తు సారూప్యమున దిద్దుము అని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మా ఆర్థిక పరిస్థితులను బాగు చేయుము. మీ నామము పెట్టుకున్న ప్రజలు ప్రభువా పశ్చాత్తాపడి ఎందుకు వచ్చినప్పుడు వారి పక్షంగా మీరుండి కార్యం చేస్తారని వాగ్దానం చేశారు. 100 రెట్లు చేయము. నేటి వాక్యము మా యందు ఫలింప చేయము. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము మొదలు 24వ వచనం వరకు జాగ్రత్తగా పరీక్షించండి. దీనిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫీలింగ్స్, యాటిట్యూడ్స్, భావనలు, ఉద్దేశాలు ప్రస్ఫుటంగా దైవికంగా కనపడతాయి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షిస్తున్నాను. చూడండి, ఫిలిప్పీ సంఘాన్ని పరిశుద్ధ పౌలు గారు చాలా ప్రేమించాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే ఫిలిప్పీయులే మాసిడోనియన్స్ మాత్రమే పౌలు పరిచర్యలో భాగస్థులై ఉన్నారు. నేను 18 ఏళ్ళు ఈ టీవీ ప్రాజెక్టు ప్రారంభించి ఈ 17-18 సంవత్సరాల్లో నా యొక్క సపోర్టర్స్ అంటే నాకు అభిమానం ఉండదా? నాకు వారి పట్ల ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉండదా? వారితో వారి సహకారిగా, వారితో వారి మిత్రునిగా, వారి పట్ల అపేక్ష, వారి క్షేమం పట్ల ఆసక్తి నాకున్నదా? పౌలు ఆ విధంగా చెప్తున్నాడు. నా పరిచర్యలో నన్ను వెన్నంటి ప్రోత్సహించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు పీరియాడికల్గా ఆయా సమయాల్లో నా వెనక దండగా నిలబడేవాడు. నేను ఒక మేజర్ ప్రాబ్లం ఫేస్ చేశాను లాస్ట్ మంత్ కూడా కాదు, ఈ మంత్ బిగినింగ్లో. నా ఫ్రెండ్స్తో నేను షేర్ చేసుకున్నాను. వెరీ స్పెషల్ ఫ్రెండ్స్ టు మీ, వెరీ వెరీ స్పెషల్, వెరీ ఇన్నర్ టీమ్. ఇమ్మీడియట్లీ దే రెస్పాండెడ్ ఇన్ దెయిర్ ట్రబుల్స్. వారి వారి సమస్యల్లోనే వారుండి నా సమస్య కోసం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అది నన్ను ఎంతగానో
కదిలించిన అంశం. నా మిత్రులు నా సమస్యను ఒక 10 మంది వారి భుజాన వేసుకుని ఆ సమస్యను తొలగించారు. అర్థమవుతుందా? పౌలు గారి యొక్క మిషనరీ ప్రయాణాల్లో వారు ముందుకెళ్ళటానికి, పౌలు గారి బృందమంతా ముందుకెళ్ళటానికి చక్కటి ఆర్థిక సహకారం ఫిలిప్పి మాసిడోనియన్ పీపుల్ చాలా ఆర్థిక పేదరికంలో త్యాగం చేసి సపోర్ట్ చేశారు. కాబట్టి నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకోవటానికి, అర్థమవుతుందా? మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము దైవ సేవకునికి ఆత్మీయ బిడ్డ, ఆధ్యాత్మిక పిల్లలు, దేవుడు ఇచ్చిన కుటుంబంలో వ్యక్తులు. వారి క్షేమము గురించి ఆలోచించాల్సిన పని యాజ్ ఎ ఓవర్సియర్ ఆఫ్ ద చర్చెస్ పౌలు గారికి ఉంది. సంఘాన్ని స్థాపించాం వెళ్ళిపోయాం కాదు. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వారి బాగోగులు ఎట్లున్నాయి, వారి ఆత్మీయమైన స్థితి ఎట్లుంది, వారు ఎట్లా పోరాటాలు చేస్తున్నారు, ఇవి తెలుసుకోవాలా. ఒక ఆధ్యాత్మిక ఉద్యమ నేత ఆ ఉద్యమ కార్యకర్తల యొక్క బాగోగులను ఎప్పటికప్పుడు చూడాలి. జైల్లో ఉన్నాడు, రోమా జైల్లో ఈ సంఘం ఉత్తరం రాస్తున్నాడు. చూడండి, చెరసాల్లో ఉన్నాడు. అటువంటి కండిషన్స్లో సహితం వాళ్ళు సపోర్ట్ చేశారు, మిషన్స్కి సపోర్ట్ చేశారు. ఒకసారి మీరు చూస్తే పౌలు గారి జీవితం అంతా శ్రమలమయమైన సేవకుని యొక్క ఆదరణ ఇచ్చినటువంటి ఒక గుంపు ఫిలిప్పి సంఘం. అందుకే నేను మీ క్షేమం నేను తెలుసుకొని ధైర్యంగా ఉండాలని. అర్థమవుతుందా? ఒకరి క్షేమము ఒకరికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మనలో ఎంతమంది ఫీల్ అవుతున్నాము? చాలామంది ఎదట వ్యక్తులు తమ నైబర్స్, తమ కొలీగ్స్, తమ ఫ్రెండ్స్, తమ రిలేటివ్స్ వాళ్ళు పట్టించుకోవటం లేదు. వాళ్ళు క్షేమంగా ఉంటేనే కదా మనం క్షేమంగా ఉండేది, మన ధైర్యంగా ఉండేది. ఆ నలుగురు కూడా మన పట్ల వారు నిలబడాలి అని అంటే వాళ్ళు క్షేమంగా ఉంటేనే కదా నిలబడేది. వాళ్ళు పచ్చగా ఉంటేనే కదా మనకు సహాయం చేసేది. వాడు బలంగా ఉంటేనే కదా మనకు సపోర్ట్ వచ్చేది. కాబట్టి వాళ్ళను గూర్చి మనము చాలా శ్రద్ధ పెట్టి తెలుసుకోవాలి. వీ షుడ్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ద సొసైటీ హూ ఆర్ నియర్ టు అస్. మనకు సమీపంగా ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. ఎట్లా ఉన్నారు. మాకు చిన్నప్పుడు లెటర్ రైటింగ్ నేర్పించేవాళ్ళు. లెటర్ రైటింగ్, ఆ లెటర్ రైటింగ్, ఇప్పుడు లెటర్ రైటింగ్ ఏడుందండి? వాట్సాప్ మెసేజెస్ హాయితో మొదలై బాయితో ముగిస్తాయి. కానీ మాకు చిన్నప్పుడు నేర్పిన లెటర్ రైటింగ్లో నేను ఫలానా నీకు వందనాలు చెబుతూ రాస్తున్నాను, నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారని తలుస్తున్నాను, భావిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను రాసేవాడు. ఉభయ కుశలోపరి, మీరు మేము ఉభయలం కూడా బాగున్నాము అని అనుకుంటున్నాము. ముగింపులో వందనాలతోటి ముగించేవాళ్ళం. ఒక విశ్వాసి ఇతరుల క్షేమం ఆశించకపోతే వాడు విశ్వాసి కాదు. విశ్వాసి సంఘములోని విశ్వాసుల క్షేమాన్ని కోరి అపేక్షించకపోతే ఆ విశ్వాసి ఒక నిష్ప్రయోజకుడుగా ఉంటాడు. అందుకే పౌలు నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు యేసుక్రీస్తునందు నిరీక్షిస్తున్నాను.
పౌలు ఎప్పుడు ఉత్తరం రాసినా, ఎవరికి కమిట్మెంట్ ఇచ్చినా, ఎవరికి ప్రామిస్ చేసినా, హీ లింక్డ్ అప్ విత్ జీసస్ క్రైస్ట్. నేను ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను. నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా, గుడ్ సమరటన్ క్లబ్కి ప్రెసిడెంట్గా హంగర్ రిలీఫ్ డైలీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. 100 రోజులు అయ్యే వరకు కూడా నేను లయన్స్ క్లబ్ ట్విన్నింగ్లోనే ఉన్నాను. I was very much motivated by God in prayer that I should involve my mission in that venture. Immediately I took a decision to have the twinning with Lions Club, with my mission, big diocese. బిగ్గర్ డయాసిస్ని ఒక ట్విన్నింగ్ పార్ట్నర్గా పెట్టాను. ఈ హంగర్ రిలీఫ్లో దేవుని బిడ్డగా నా యొక్క పాత్రను పోషిస్తున్న నేను దేవుని యొక్క సంఘమునకు కూడా ఆధిక్యత కలుగునట్లు దానిలో భాగస్వామ్యం ఇచ్చాను. దానివలన దేవుని ఎంత మహిమపరిచాను, నేను అంత ఆనందపడ్డాను. సహోదరి, సేవలో మనము ఎప్పుడూ కూడాను దేవుని మహిమార్థమే పనిచేయాలి. ఆయన లేని సేవ ఉట్టిది, వ్యర్థమైనది. అది మనకేదో కలిగిస్తుందనే భ్రమ నుండి మనం బయటకు రావాలి. ద సర్వీస్ వితౌట్ ద ఫెయిత్ ఆన్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ వెయిన్, వేస్ట్ అండ్ యూజ్లెస్. అది మనం తెలుసుకోవాల్సింది. దేవుని చిత్తం లేకుండా, దేవుడు లేకుండా ఏ విధమైనటువంటి పరిచర్యలు ఫలించవు. కనుక ప్రభువైన యేసునందు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్, అప్రూవల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. ప్రతి పరిచర్యలో దేవుని యొక్క ఆమోదముద్ర, అంగీకారము, ఆయన ప్రవేశము అత్యవసరము, ఆవశ్యకము, ముఖ్యము. కనుక యేసుక్రీస్తునకు వెలుపట విశ్వాసికి పని లేదు. వితౌట్ జీసస్ వీ హ్యావ్ నథింగ్ టు డూ ఆన్ దిస్ వర్క్, ఆన్ దిస్ వరల్డ్, ఆన్ దిస్ ఎర్త్. దేవుని లేకుండా భూమి మీద మనకి ఏ పని లేదు. We are the co-workers with Jesus Christ and the partners in the mission of God. దేవుని యొక్క పనిలో భాగస్థులము, క్రీస్తు తోడి జత పనివారము. We should work with Christ only, not with anybody. అర్థమవుతుందా? మనం క్రీస్తుతో కూడి ఉన్న వారంగా ఎవరితోనైనా పనిచేయచ్చు. క్రీస్తు లేని వారంగా ఎవరితో పనిచేయకూడదు. కాబట్టి క్రీస్తు లింకింగ్ పాయింట్ మనకు. క్రీస్తే అనుసంధాన కర్తగా ఉండాలి. హీ మస్ట్ బి గ్లోరిఫైడ్. ఆయనే మహిమ పొందాలి. ఇవాళ నా లైఫ్ నేను వెనక్కి చూసుకుంటే ఒక డార్క్ ఇమేజ్ తప్ప ఏం కనపడదు నాలో నాకు అసలు మంచివాడు ఎప్పుడు కనపడలేదు. నాలో నాకు అసలు నీతిమంతుడు ఎప్పుడు కనపడలేదు. I never saw myself as a good person or a good or top one. నేను గొప్పగా మంచిగా నాకు ఎప్పుడు కనపడలే. నాకు ఎప్పుడు నేను మురికిగా, మలినంగా కనపడ్డాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అయ్యో నేను దౌర్భాగ్యుడు, నేను పాపాత్ముడు, నేను మలినము కలిగిన వాడిని, దీని నుండి ఎవరు నన్ను విడిపిస్తాడు? అర్థమవుతుందా? Every servant of God, when he looks into him, he can find out who he is really. తానెవరో అర్థమైపోతుంది దైవ సేవకుడు తనలో చూచుకుంటే. స్వార్థం, అపవిత్రత, కాముకత్వం, every kind of flesh, filthy rags కనిపిస్తుంది. కానీ వాట్ మేక్స్ us holy? ఏమిటి మన పరిశుద్ధులుగా తీర్చింది?
ఏమిటి మనల్ని పవిత్రులుగా నిలబెట్టింది? ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎలో. అందుకే యేసుక్రీస్తు లేకుండా మనము లోకములో వ్యర్థులము వ్యర్థులము వ్యర్థులము. కానీ క్రీస్తు యేసు నందే నిరీక్షించాలి తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ యూ షుడ్ నాట్ గో ఫార్వర్డ్. క్రీస్తు లేకుండా ముందుకు అడుగు పడకూడదు మోషే అన్నాడు. మోషే అది డిక్లేర్ చేశాడు, దేవా నీవు నాతో రాకపోయావు, నేను అసలు ఒక్క అడుగేయను. యూ మస్ట్ వాక్ బిఫోర్ మీ. ఐ నీడ్ యువర్ క్లియర్ కట్ గైడెన్స్ ఇన్ మై సర్వీస్, ఇన్ మై యాక్షన్స్. అప్పుడు దేవుడు షకీనా మహిమను వారి మీద పెట్టి, బాబు నేను మూవ్ అవుతాను, ఈ మేఘం కదుపుతాను, దెన్ యూ మూవ్ ఆన్. అప్పుడు కదలండి మీరు. అది ఆగిపోతే మీరు ఆగిపోండి, అది కదిలితే మీరు కదలండి అన్నాడు. అట్లాగే వాళ్ళు ప్రయాణాలు చేశారు. ఇట్ ఈస్ a sign for Moses to observe the presence of God among them. అర్థమవుతుందా? ఆ షకీనా క్రీస్తే. ఆయన లేకుండా మన మూమెంట్స్ ఉండకూడదు. కాబట్టి పౌలు తిమోతిని పంపుతానన్నప్పుడు నాట్ ఫ్రమ్ హిస్ ఫ్లెష్, తన శరీర రీతిగా కాదు పంపుతానంటోంది. క్రీస్తునందు నిరీక్షణతో తిమోతిని మీదకు పంపిస్తాను, నాకు ధైర్యం నాకు కూడా కలగాల అని నేను ఆశిస్తున్నాను. తిమోతి మీ దగ్గరికి వస్తాడు. ఆర్ యూ సెండింగ్ ఎనీ వన్ టు సమ్ వన్ హూ ఆర్ డిస్టెన్స్? దూరముగా ఉన్న నీ పితరుల యొద్దకు, లేదా నీ బంధువుల యొద్దకు, నీ ఆత్మీయుల యొద్దకు, నీ సహోదరుల యొద్దకు, నీ సంఘాల యొద్దకు నీవు ఎప్పుడైనా మనుషులు పంపుతున్నావా? వారి క్షేమాన్ని విచారిస్తున్నావా? వారి యొక్క భద్రతను గుర్చినటువంటి శ్రద్ధ తీసుకుంటున్నావా? వారి అవసరంలో పాలుభాగస్తులు అవటానికి నిరీక్షణ కలిగి ఉన్నావా? హ్యావ్ యూ ఓపెన్ యువర్ వాలెట్ ఫర్ అదర్స్? ఆలోచన చేయాలి. ఎంతమంది గుప్పిళ్ళు బిగించి పెట్టుకుంటున్నారు. పౌలు అట్లాంటోడు కాదు. అంతఃకరణం విశాలం కావాలి. అప్పుడే మనం దైవక మానవులంగా ఉంటాం. మానవత్వం గొప్పదని అంటే మానవత్వం కంటే దైవత్వం గొప్పది కాదా? చెప్పండి. మానవత్వమే గొప్పదైతే, నేను మతం గురించి మాట్లాడలేదు. ఐ హేట్ దట్ రిలీజియన్. మతం నాకు ఇష్టం లేదు. ఏ మతం యేసుని చేర్చదు. యేసు ఒక్కడే మనల్ని దేవునితో చేరుస్తుంది. మతము రిలీజియన్ అనేది ఒక పడికట్టు సాంప్రదాయం. ఇట్ నెవర్ హెల్ప్స్ యూ స్పిరిచువల్లీ. క్రిస్మస్ పండుగ చేసుకోవటం నిన్ను పరలోకానికి తీసుకెళ్దు. గుడ్ ఫ్రైడేకి సిలువ మోయటం రోడ్డు మీద నిన్ను పరలోకానికి తీసుకెళ్తాం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పటం, కేకులు కట్ చేయటం నిన్ను పరలోకానికి తీసుకెళ్తాం. అర్థమైందా? ఇది ఒక రిలీజియన్ ఫార్మాలిటీస్. ఇవేం పనికిరావు. ఇవేమి పనికిరావు మిత్రమా. మారు మనసు, రక్షణ, విశ్వాసము, కృప ఇవే నిన్ను ఆదుకునేవి, నీకు సహాయపడేవి. కాబట్టి యేసు క్రీస్తు తప్ప మన జీవితంలో ఏది ఎరగకుందుము గాక. నో వర్క్, నో చారిటీ హెల్ప్స్ యూ అబౌవ్. నీకు ఏ విధముగా ఏ చారిటీ ఉపయోగపడదు, నీకే పుణ్యం రాదు. నువ్వు సంపాదించుకుంది ఏది నిన్ను పరలోకాన్ని తీసుకుపోలేదు. ఇట్ నెవర్ హెల్ప్స్ యూ టు గో టు ద హెవెన్ అలోన్ based on your good works charity. Based on your good works and charity, you will never enter into the heaven. You can't enter. నువ్వు వెళ్ళలేవు. బైబిల్ గ్రంథం ఇది చాలా తేటగా చెబుతాను. యేసు క్రీస్తు నందు తిమోతిని శీఘ్రముగా అర్థం చేసుకోవాలి. కనుక శీఘ్రముగా, without doubt, without a dual mind, without delay పంపించాలని చూస్తున్నాను నేను.
దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ పాల్. పౌలు గారి యొక్క ఆ ఉద్దేశం మనం కూడా కలిగి ఉండాలి. తరువాత మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు. Paul is comparing Timothy with the persons who are with him. అతనితో చాలా మంది ఉన్నారు. పౌలు, శీల, తర్వాత ఎపఫ్రోదితు, ఇక చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా ఈ తిమోతి గారు లాంటి కాదు. తిమోతి చాలా స్ట్రాంగ్ డిసైపుల్ ఆఫ్ పాల్ అండ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి తిమోతి గారు చాలా బలమైనటువంటి నమ్మకమైన సాక్షి అండి. అందుకే పౌలు తిమోతికి 2 ఉత్తరాలు రాశాడు. సువార్థికులకు రాయబడినటువంటి ఉత్తరాలు అవి. ఈ ఉత్తరం 2 ఉత్తరాలు యంగ్ ఇవాంజలిస్ట్కి గ్రేట్ టూల్స్ అండి. కాబట్టి తిమోతి ఏ స్పెషల్ వన్ టు పాల్. పౌలు గారికి చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. నా దగ్గర చాలామంది యవనస్తులు వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళల్లో సమ్ ఆర్ వెరీ స్పెషల్ టు మీ. సమ్ ఆర్ వెరీ స్పెషల్ టు మీ. ఐ రిలై ఆన్ దెమ్ అండ్ ఐ బ్లెస్ దెమ్ ఎవ్రీ టైమ్. వాళ్ళను ఎప్పుడు దీవించి వారితో పాటు ఉండి వారితో పనులు చేస్తుంటాం. అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు, నిజముగా చింతించువాడు. ఈ మాట ఇంగ్లీష్లో కూడా చదువుదా. ఫర్ ఐ హ్యావ్ నో వన్ లైక్ హిమ్. నా వద్ద ఉన్న వారిలో అతని వంటి వాడు లేడు. ద బెస్ట్ మ్యాన్, ద బెస్ట్ వన్ అమాంగ్ ఆల్. చూడండి ఎట్లాంటి వాడు పంపిస్తున్నాడు. బెస్ట్ వన్. For I have no one like him who will be genuinely concerned for your welfare. చింతించుట అంటే వెల్ఫేర్. మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎస్సీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్. వెల్ఫేర్ సంక్షేమము. సంక్షేమము మీ సంక్షేమము గూర్చి ఆలోచించేటువంటి వాడు జెన్యూన్ వెల్ఫేర్. అర్థమవుతుందా? హూ విల్ బి జెన్యూన్లీ కన్సర్న్ ఫర్ యువర్ వెల్ఫేర్. దట్స్ వాట్ ఐ వాంట్. నాకు కావాల్సింది అదే. నేను చాలామంది అధికారులు లయన్స్ క్లబ్తో నేను పనిచేస్తున్నాను. జెన్యూన్ కన్సర్న్. ఒకే ఆవిడ దగ్గర చూశాను. మా అధికారుల్లో ఒక ఆమె జెన్యూన్ కన్సర్న్. మొదట్లో ఆమె కూడాను ఎట్లా ఉండేవారంటే, ఆమె మొట్టమొదట స్టాటిస్టికల్గా ఉండేది. పనులు జరిగితే చాలు, నెంబర్ వస్తే చాలు అన్నట్టుగా ఉండేది. ఆఫ్టర్ ద ఫెలోషిప్ విత్ మీ ఇన్ 3 months, నాతో కలిసి 3 నెలలు పనిచేసిన తర్వాత షీ గాట్ ద యాటిట్యూడ్. అప్పుడు ఆమెలో ఉద్దేశం ప్రారంభమైంది. నేను గుర్తించాను. వెరీ షార్ట్ టైమ్ షీ వాజ్ ఏబుల్ టు థింక్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ విత్ హర్ హార్ట్, నాట్ విత్ హర్ మైండ్. మనస్సుతో ఆలోచించటం, మెదడుతో కాదు. మెదడుతో ఆలోచించడం ఫీలింగ్ ఉండదు, యాటిట్యూడ్ ఉండదు. వర్క్ 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 రిజల్ట్స్ చూస్తాడు. కానీ వెన్ యూ థింక్ ఆఫ్ ద థింగ్స్ విత్ యువర్ హార్ట్ అండ్ ద గుడ్ యాటిట్యూడ్, ఇట్స్ అ డిఫరెంట్ వన్. ఆమె నేను గమనించాను. షీ వాజ్ ఏ జెన్యూన్లీ కన్సర్న్ పర్సన్ టువర్డ్స్ ద హంగర్, టువర్డ్స్ ద బ్లైండ్, టువర్డ్స్ ద డయాబెటిక్. ప్రియమైన సహోదరి సహోదరి, we have to compare the people with other companions.
యూ మస్ట్ టెస్ట్ ఎ పర్సన్. ఒక వ్యక్తిని నువ్వు పరీక్షించి తెలుసుకోవాలండి. నువ్వు అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని అంత తేలిక కాదు. కాబట్టి మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతను వంటి వాడు నా వద్ద ఇంకొకడు లేడు. ఇది వాళ్ళకు రాస్తున్నాడు. తిమోతి ముందు మాట్లాడటం లేదు. ఇది పౌలు సంఘానికి రాస్తున్నాడు తప్ప ఉత్తరం తిమోతి గురించి ప్రసంగం చేయటం లేదు. ఇవాళ మనం మనిషిని పొగుడుతాం మనిషి ఎదురుగా పెట్టి, కానీ అతను గురించినటువంటి మంచి సమాచారం ఇంకొకరికి రాయటం మనకు చేత కాదు. అతనికి తెలియకుండా మాట్లాడుతున్నాడు పౌలు. అతని గురించి మంచి మాటలు మాట్లాడుతున్నాడు. అదండి గుడ్ క్వాలిటీ మనం అబ్జర్వ్ చేయాలి. పౌలు తిమోతి ముందు మాట్లాడటం ఈ మాట, వాళ్ళకి లేఖ రాస్తూ చెబుతున్నాడు, తిమోతి వంటి వాడు నా దగ్గర ఇంకొకడు లేడు, అతడు నిజముగా మీ కొరకు చింతించేటువంటి వాడు, అతను వంటి చింతించేవాడు ఇంకొకడు లేడు, అతనిలా మీ పట్ల కన్సర్న్ కలిగిన వాడు ఇంకొకడు లేడు అని నేను గమనించాను. మోర్ కన్సర్న్, చాలా మిమ్మల్ని గుర్చినటువంటి అపేక్ష కలిగిన వాడు, మీ వెల్ఫేర్ కోసం ఆశిస్తున్నవాడు. వెల్ఫేర్ అంటే వెల్ఫేర్లు అన్నీ వచ్చేస్తాయి. సంక్షేమము అన్నప్పుడు ఆధ్యాత్మికము, సామాజికము, మానసికము అన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. భౌతికము అన్నీ వచ్చేస్తాయి. విశ్వాసం అన్నింటిలో ఎదగాలి. ఒక ఆత్మలో ఎదిగేసి అన్నింటిలో పాడైపోవటం కాదు విశ్వాసం అంటే. అన్నింటిలో ఎదిగి దేవుని కుమారుని వల్ల జీవించాలి. నేను రేపటి దినం మళ్ళా తిమోతిని గురించి మాట్లాడుతూ పౌలు యొక్క ఫర్దర్ వర్డ్స్ చెప్తాను. టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించుము. నేటి వాక్యము ఫలింపచేయము. నన్ను ఆశీర్వదించి ఆరోగ్యమిచ్చి బలపరిచి పోరాటంలో మీ కొనసాగింపు, మీపై ఆధారపడి బ్రతికింపు యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.